హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే చాలా కోర్స్ జాబ్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ప్రతి డిస్టిక్గా కోర్స్ జాబ్స్ పడుతున్నాయి చాలా రకాలుగా. నేను ఆల్రెడీ 2 డిఫరెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్ అయితే చేశాను. థర్డ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్. ఫ్రెండ్స్, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కనుక మీరు మాకు కామెంట్ బాక్స్లో తెలియజేసినట్లయితే మీ డిస్ట్రిక్ట్ నేమ్ పడిన వెంటనే తెలియజేస్తాము, లేదా మీరు మా అప్డేట్స్ అన్ని ఫాలో అయితే మీకే తెలుస్తుంది. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ అయితే యాక్టివేట్ చేయండి. మరిన్ని వీడియోస్కి అయితే మీకు తెలుస్తాయి. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా జెన్యున్గా ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి క్విక్గా చెక్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు షార్ట్స్ రూపంలో కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటాయి, ఇలాగ తెలియజేస్తూ ఉంటాము. ఇవి కూడా ఒకసారి క్విక్గా చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కమ్యూనిటీ పోస్టుల ద్వారా కూడా ఏమన్నా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే, పర్మనెంట్ పోస్టులు పడుతూ ఉంటే ఇట్లాగా కమ్యూనిటీ పోస్టులు కూడా పెడుతూ ఉంటాం. ఫ్రెండ్స్, వీటిని కూడా చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఒక కొత్తది చెప్పాను కదా కోర్ట్ నుంచి, సో అది చూద్దాము. ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 20,000 అయితే ఇస్తారు కాంట్రాక్ట్ బేసిస్. మీకు గ్రాడ్యుయేట్ అయిపోయింది, కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి, టైపింగ్ స్పీడ్ 40 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాలి. సో మీరైతే వచ్చేసి ఫైల్స్ ప్రిపేర్ చేయడము, ప్రజెంటేషన్స్ ఇవ్వడము, కోర్ట్స్ సంబంధించింది అవైతే ఉండాలి. ఫైల్ మెయింటెనెన్స్ ప్రాసెసింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఆఫీస్ ప్యూన్ అయితే 2 వేకెన్సీస్. మీరు 7th క్లాస్ నుంచి 10th క్లాస్ మధ్యలో ఉండాలి. 14,000 అయితే ఇస్తారు. ఫ్రెండ్స్, ఇదైతే వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేయాలి. ఎఫెక్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ జూలీ అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్ సైన్ కావాలని చెప్పారు. ఇక్కడ అప్లికేషన్ సో ప్రొఫార్మాలో మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. లోకల్ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే పెట్టండి, లేకపోతే నాట్ అప్లికబుల్ అయితే రాసేయండి. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, సో ఎనీ సివిల్ కేసెస్ మీ మీద ఉన్నాయంటే నో అని పెట్టండి. డిక్లరేషన్ దగ్గర సిగ్నేచర్ పెట్టి ప్లేస్ డేట్ మెన్షన్ చేసి మీ హ్యాండ్ రైటింగ్లో ఫిల్ చేసి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేయండి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ పెట్టాలి. మీ ఏజ్ అనేది 18 to 34 years మధ్యలో ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. సో మీకు మీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ సర్టిఫికేట్స్ అన్నీ జెరాక్స్ కాపీస్ గెజిటెడ్ ఆఫీస్ అయితే అటెస్టేషన్ చేయించాలని క్లియర్గా చెప్తున్నారు. అలాగే మార్క్ లిస్టు, పాస్ సర్టిఫికేట్స్, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, టెస్టిమోనియల్స్ అన్నీ పెట్టాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే 10th. SC ST BC EWS వాళ్ళకి అయితే వచ్చేసి కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు ఉన్న వాళ్ళు పెట్టండి. సో ఇంకా అయితే వచ్చేసి సెల్ఫ్ అడ్రస్డ్ రిజిస్టర్డ్ పోస్ట్. సో ఒక ఎన్వలప్ తీసుకుని సెల్ఫ్ అడ్రస్ మీరు రాసేసి 30 రూపీస్ స్టాంప్ అతికిచ్చి అది కూడా పంపించాలి. ఫ్రెండ్స్, మీరు సెలెక్ట్ అయితే రిటర్న్లో వాళ్ళు దీంట్లో పెట్టి పంపిస్తారు మీ అడ్రస్కి. మీరు సెలెక్ట్ అయినట్టు ఇంటర్వ్యూ కానీ అలాగా. సో ఒకసారి చూసుకోండి. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, చూసుకుని వెంటనే అయితే పెట్టుకోండి. లాస్ట్ డేట్ అయితే 17/9/2024. అడ్రస్ అయితే వచ్చేసి ఇక్కడ చూడండి, రిజిస్టర్డ్ పోస్ట్ ఆర్ స్పీడ్ పోస్ట్ ఇన్ సీల్డ్ కవర్ అడ్రస్ ద్వారా మాత్రమే పంపాలి. ది సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ కోర్ట్ బిల్డింగ్స్, రంగంపల్లి, పెద్దపల్లి అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. 17/9/2024 అని క్లియర్గా చెప్పారు. సో ఈ లోపల అయితే వచ్చేసి వాళ్ళకి రీచ్ అయిపోవాలి అప్లికేషన్ ఫాము. అన్ని అటెస్టేషన్ సెల్ఫ్ అటెస్టేషన్ చేసి పంపించమని చెప్పారు ఫ్రెండ్స్ క్లియర్గా. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, మీరు కూడా చెక్ చేసుకోండి. వెంటనే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి, ఆలస్యం అయితే చేయొద్దు. చాలా తక్కువ టైం అయితే ఉంది. సో మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలియచేయండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మాకు కూడా మోటివేషన్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ చేయడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.